महकमा मौसमियात और मौसमी माहिरीन की जानिब से तेलंगाना में 13 मई से 22 मई तक शदीद गर्मी की लहर की वार्निंग जारी की गई है। पेश क़यासी के मुताबिक आइंदा 10 दिनों के दौरान रियासत के कई अजला में दर्जा हरारत 46 ta 47 डिग्री सेल्सियस तक पहुँच सकता है। 19 से 21 मई के दरमियान शुमाली और मशरक़ी तेलंगाना के बाद इलाकों में दर्जा हरारत 47 ta 48 डिग्री सेल्सियस से भी तजावुज़ करने का इम्कान ज़ाहिर किया गया है। हैदराबाद में भी शदीद गर्मी बरकरार रहने की पेश क़यासी की गई है, जहाँ आइंदा 10 दिनों के दौरान दर्ज हरारत 42 ta 43 डिग्री सेल्सियस के दरमियान दर्ज किए जाने का इम्कान है। वज़ीर आला रेवंत रेड्डी ने गवर्नर से मुलाकात करते हुए बताया कि रियासत में 12 जून को स्कूल्स के दोबारा आगाज़ के मौके पर तलबा से तंबाकू, शराब और मुनशियात के खिलाफ हलफ लिया जाएगा। उन्होंने कहा कि नए तालीमी साल के आगाज़ पर तलबा में खुसूसी किट्स भी तकसीम की जाएंगी, जिनमें यूनिफॉर्म्स, किताबें, नोटबुक्स, स्कूल बैग्स, खेलों का लिबास और दीगर ज़रूरी अशिया शामिल होंगी। उन्होंने बताया कि महकमा तालीम, पुलिस और ईगल के इश्तराक से मुनशियात से पाक तालीमी इदारों के क़याम के मकसद के तहत बेदारी प्रोग्राम मुनक़िद किए जाएंगे। वज़ीर आला रेवंत रेड्डी ने कहा है कि हुकूमत सरकारी स्कूल्स में ज़ेर तालीम गरीब तलबा को मियारी तालीम के साथ साथ ग़िज़ाइयत से भरपूर खुराक फराहम करने के लिए अहम इक़दाम कर रही है। उन्होंने कहा कि 10वीं जमात के बाद तलबा के तालीम छोड़ने की शरह को कम करने के लिए एजुकेशन हब्स कायम किए जाएंगे, जहाँ नर्सरी से 12वीं जमात तक एक ही निज़ाम के तहत तालीम फराहम की जाएगी। वज़ीर आला के मुताबिक तलबा को स्कूल्स में ही नाश्ता, दोपहर का खाना, दूध और रागी फराहम किया जाएगा, ताकि भूख की वजह से कोई बच्चा तालीम से महरूम ना रहे। ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఇప్పటి వరకు 10th ఉండి ఇంటర్మీడియట్ సపరేట్గా ఉన్నది. ఇవాళ దానివల్ల 10th పాస్ అయినాక చాలామంది విద్యార్థులు డ్రాప్ అవుట్ జరుగుతున్నది, విద్యకు దూరం అవుతున్నారు. పేదరికం కావచ్చు, తల్లిదండ్రులు జూనియర్ కాలేజీకి పంపాలంటే ఎక్కడికో పంపించడం వల్ల కావచ్చు, లేకపోతే ఆడపిల్లల్ని దూరంగా పంపలేకనో వివిధ కారణాల చేత ఇంటర్మీడియట్కు 10th పాస్ అయిన వాళ్ళు డ్రాప్ అవుట్స్ అధికంగా కనిపిస్తున్నారు. విద్యాశాఖ గుర్తించి ఈరోజు విద్యా కమిషన్ గుర్తించి మాకు సూచన చేశారు. అందుకే ఇవాళ ఈ నగరంలో ఈరోజు మనం ప్రారంభించుకోబోయే ఈ ఎడ్యుకేషన్ హబ్స్ ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ప్రతి పేదవాడికి విద్యను అందించడమే కాదు, ఆకలితోని పాఠశాలకు వస్తే చదువు మీద దృష్టి పెట్టలేరు. వాళ్ళ తల్లిదండ్రులు కార్మికులు అయి ఉండొచ్చు, సినిమా కార్మికులు అయి ఉండొచ్చు, వివిధ కంపెనీలలో పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా ఉపాధి కూలీలు అయి ఉండొచ్చు. వాళ్ళు ఉదయం లేచి కూలీ పనికి పోతే పిల్లలకు నాష్ట పెట్టే పరిస్థితి, మధ్యాహ్న భోజనం పెట్టలేని పరిస్థితులు ఆ పేదోళ్లకు ఉండొచ్చు. అందుకే ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని తయారు చేసి స్కూలుకు పంపిస్తే స్కూల్లోనే అద్భుతమైన ప్రోటీన్తో కూడుకున్న బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, మధ్యాహ్నం ఒక మంచి లంచ్ ఇవ్వాలి, వాళ్ళకు మటన్, చికెన్, గుడ్డుతో పాటు ఫిష్ కూడా పెట్టాలి అని ఈనాడు ఒక నాణ్యమైన భోజనాన్ని పేదలకు, ఈరోజు పేద పిల్లలకు అందించాలి. ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడి లాంటిది. ఈ అమ్మ ఒడిలో ఆకలితో ఏ బిడ్డ ఉండకూడదు అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా మదర్ డైరీకి, విజయ డైరీ వాళ్ళకి చెప్పినాం, పిల్లలకు ఒకరోజు పాలు, రెండవ రోజు రాగి జావా స్కూళ్ళలో ఇవ్వాలి. బలవర్ధకమైన పోషక ఆహారం పేద పిల్లలకు అందించడం ద్వారా బలమైన తెలంగాణను, నాణ్యమైన విద్యను అందించే తెలంగాణను ఈరోజు మనం ముందుకు తీసుకువెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఇది అమలు చేయబోతున్నాం. బ్రేక్ఫాస్ట్ విషయంలో ఎక్స్పెరిమెంట్గా, పైలట్ ప్రాజెక్టుగా నేను ప్రాతినిధ్యం వహించే కొడంగల్ నియోజకవర్గంలో హరే రామ హరే కృష్ణ సంస్థ నుంచి అమలు చేస్తే అద్భుతమైన ఫలితాలను సాధించినాం. ఇవాళ ఇక్కడ స్టాల్ పెట్టినరు, అక్కడ పోతే నాకే తినాలనిపించేంత నాణ్యమైన భోజనం అక్కడ బ్రేక్ఫాస్ట్ కనిపించింది. నేను దామోదర్ రాజనరసింహ గారు కొడంగల్లో వెళ్ళి వాళ్ళ కిచెన్ పరిశీలించినాం. 5 స్టార్ హోటల్స్ కంటే అత్యంత శుభ్రంగా ఈరోజు వాళ్ళు వంటలు తయారు చేసి పిల్లలకు అందుబాటులో తీసుకొస్తున్నారు. అందుకే మిత్రులారా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లల్ని అనాథలుగా మేము చూడదలుచుకోలే. ఆ పిల్లలంటే మా పిల్లలు. ఒక తల్లికో తండ్రికో ఉండే ఒక ప్రేమ ఏ విధంగా ఉంటుందో ఈ ప్రభుత్వం కూడా ఆ పిల్లల యొక్క బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా తీసుకుంటారో
ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే జాగ్రత్తతోని అదే విధంగా వాళ్ళను ముందుకు తీసుకువెళ్ళాలి, చదివించాలని నిర్ణయం తీసుకున్నాం. कुकटपल्ली डीसीपी ऋतुराज गायकवाड़ ने मरकजी वजीर बंडी संजय के फर्जंद बंडी भागीरथ के खिलाफ दर्ज पोक्सो मामले में सख्त कार्रवाई का इशारा देते हुए कहा कि इस वाक़े में मुलविस पाए जाने वाले अफराद को गिरफ्तार किया जाएगा। पेट बशीराबाद पुलिस स्टेशन में तहकीकात में शामिल होने के बाद मीडिया से बात करते हुए डीसीपी ने कहा कि आला पुलिस हुकाम की हिदायत पर बाकायदा तहकीकात शुरू कर दी गई हैं। उन्होंने बताया कि नाबालिग मुतासिरा का बयान भी रिकॉर्ड किया जाएगा और तहकीकात को मुनसिफाना और मुकर्ररा मुद्दत में मुकम्मिल किया जाएगा। ఇది మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈరోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేసుకి రిజిస్ట్రేషన్కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారుతోటి అండ్ ఎస్హెచ్ఓ గారుతోటి ఇప్పటివరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటివరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్నీ మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి. అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడదాము. అది ఖచ్చితంగా ఇది మనకు అతను దొరికితే అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఇప్పటివరకు అక్యూజ్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ లేదు. నాకే ఈరోజే దీని నుంచి కేసుకి సంబంధం లేదు. ఒక పాక్సో కేసు మన దగ్గర రిజిస్టర్ అయింది. పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటివరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి లాస్ట్ 1-2 డేస్లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరికితే అతను మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. నాకు ఈరోజు ఆర్డర్ వచ్చింది. ఈరోజు ఆర్డర్ వచ్చినప్పుడు నేను ఇమీడియట్లీ 1 అవర్ లోపల వచ్చాను అండ్ మేము పని స్టార్ట్ చేస్తాము. పొలిటీషియన్ నాకు ఆర్డర్స్ సిపి సైబరాబాద్ ఆఫీస్ నుంచి వచ్చింది. అదే మెమో ప్రకారంగా నేను పని స్టార్ట్ చేశాను. నా కోసం ఇది మన పోలీస్ స్టేషన్లో ఒక పాక్సో కేసు రిజిస్టర్ అయింది. ఇది విక్టిమ్కి ప్రాపర్గా జస్టిస్ ఇవ్వడానికి మన బాధ్యత ఉంది. కేస్ కంప్లైంట్లో ఏమేమి ఉంది అది అన్నీ వెరిఫై చేసి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ మేము చేస్తాము. बीआरएस के रुकन असम्बली डॉक्टर संजय ने मरकजी वजीर बंडी संजय पर शदीद तनकीद करते हुए कहा कि एक नाबालिग लड़की जिसे जिनसी हरासानी का निशाना बनाया गया उसके खिलाफ हनी ट्रैप का मुकदमा बनाने की कोशिश नाकाबिल कबूल है। उन्होंने कहा कि इंतखाबात के करीब आते ही बंडी संजय मजहब का सहारा लेते हैं, लेकिन जब उनके बेटे पर इल्ज़ाम लगते हैं तो वो ज़ात पात का हवाला देते हैं। डॉक्टर संजय ने इल्ज़ाम लगाया कि बंडी संजय की ज़बान और तर्ज अमल ही उनके बेटे के किरदार की अक्कासी करते हैं। उन्होंने आरएसएस और एबीवीपी कारकुनों से भी मुतालबा किया कि वो बंडी संजय से जवाब तलब करें। తెలివి తక్కువడు తెలియదు ఆయనకు. మైనర్ బాలిక మీద హనీ ట్రాప్ కేసు పెట్టడానికి రాదు. ఎందుకంటే మైనర్ మీద ఒక 25 ఏళ్ల అడ్డగాడిగా లైంగిక వేధింపులు చేసినప్పుడు హనీ ట్రాప్ కాదు. ఆమె హనీ ట్రాప్ చేసినా నువ్వు ట్రాప్ అయినావు దాంట్లో. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏం చేసినారు బండి సంజయ్ గారు చివరికి? మొదట్లో ఏమో ఎలక్షన్లు వస్తేనేమో మతం వాడుకుంటాడు. ఇవాళ కొడుకులు లుచ్చా పనులు చేస్తే నేను బీసీ బిడ్డను, నా మీద అరాచకం జరుగుతుందంటాడు. చిన్నపిల్లల్ని రాజకీయాలకు తీసుకురావద్దంటాడు. 25 ఏళ్ళ అడ్డగాడిద చిన్నపిల్లగాడా? ఆ 17 ఏళ్ళ మైనర్ బాలిక చిన్నపిల్లనా? లేకపోతే నీ 25 ఏళ్ళ అడ్డగాడిద మైనర్ రావాడు? అడ్డగాడిద పనులు చేసి చిన్నపిల్లల్ని రాజకీయాలకు తీసుకురావద్దంటావా? ఈ సంస్కారం నీ కొడుకుది ఎక్కడి నుంచి రాలే బండి సంజయ్. నువ్విచ్చిన సంస్కారమే, నీ భాష, నీ గుటుక, నీ ప్రవర్తననే ఆ పిల్లగాడిని అట్లా తయారు చేసిందని చెప్పి నేను ఇవాళ ప్రెస్ మీడియా ముందుగా నుంచి చెప్తా ఉన్నా. ఆ పిల్లగాడు అట్లా తయారైందంటే 1, 2 ఎన్ని నేరాలు చేసిన పిల్లగాడు మీ అందరికి తెలియదా? కొట్టుడు, ర్యాగింగు, బుల్లింగు, కాలేజీలలో అమ్మాయిలు వెనుక పడడము, వందల నేర చరిత్ర ఉన్న పిల్లగాడైనా ఎక్కడి నుంచి వచ్చింది ఆ సంస్కారం? ఆయనకు నువ్వు నేర్పించిన సంస్కారమే కదా బండి సంజయ్. నువ్వు మాట్లాడే భాష,
ఒకరు పుట్టుక గురించి మాట్లాడతావు. ఇవాళ ఏ పుట్టుక గురించి మాట్లాడతావు బండి సంజయ్? మరి చెప్పు, ఇవాళ ప్రజలకు చెప్పు. ఇవాళ చిన్నపిల్లల్ని రాజకీయాలు తీసుకురావద్దని ఒక సెంటిమెంట్, ఆఖరికి మళ్ళొక సెంటిమెంట్. నిన్న ఎవరు నమ్మకండి నేను ఏబీవీపీ అని ఏడడం. ఏం దొంగ పనులు ఇవన్నీ? చేసే దొంగ పనులు. నీ ఏబీవీపీ చెప్పిందా ఈ పనులు చేసిమని చెప్పి? నీ ఆర్ఎస్ఎస్ చెప్పిందా ఈ పనులు చేయమని చెప్పి? నేను దయచేసి నా ఏబీవీ మిత్రుల్ని, ఆర్ఎస్ఎస్ మిత్రుల్ని కూడా కోరుతా ఉన్నాను నేను. మీరు సమర్థిస్తా ఉన్నారు ఆయన ఇవాళ నిలదీయండి. మీ అందరి ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా. ఒక మైనర్ బాలికకు జరిగిన అన్యాయం అని నిలదీయకపోతే రేపు పొద్దున ఎడిపోతుంది సమాజము. वजीर साहब दामोदर राज नरसिम्हा ने टिम्स सनत नगर में खिदमात के ट्रायल रन का जायजा लिया और अहदेदारों को हिदायत दी कि मरीजों को जामे और बेहतर तिब्बी सहूलतें फराहम की जाएं। उन्होंने तिब्बी और इमदादी खिदमात को मजीद मुस्तहकम बनाने पर जोर देते हुए टिम्स को कार्डियक केयर और आज़ा की पेवंदकारी के शोबे में सेंटर ऑफ एक्सीलेंस के तौर पर तरक्की देने की तैयारियों में तेजी लाने की भी हिदायत दी। शहर में ईद के मौके पर सफाई के खुसूसी इंतजाम करने का मुतालबा करते हुए बैरिस्टर असदुद्दीन ओवैसी MP व सदर कुल हिंद मजलिस इत्तेहाद मुस्लिमीन ने GHMC के तमाम जोन्स में सफाई, कचरे की निकासी, JCB और टिपर गाड़ियों की फराहमी यकीनी बनाने की अपील की। इस सिलसिले में मजलिस के रुकन कौंसल मिर्जा रहमत बेग कादरी ने GHMC कमिश्नर हार्वी कर्नन से मुलाकात की। साल की तरह इस साल भी सदर मोहतरम नकीब मिल्लत अलहाज बैरिस्टर असदुद्दीन ओवैसी साहब ने बल्दिया कमिश्नर को नुमाइंदगी करे। बकरीद के मौके के ऊपर जो 3 दिन तक जो बल्दिया की तरफ से इंतजाम रहते हैं उस ताल्लुक से कर्नल साहब से मिला गया और सदर मोहतरम का लेटर दिया गया और बकरीद के मौके के ऊपर खास तौर पर 3 दिन तक जो कुर्बानियों के जानवर का जो फजला निकलता है तो उसके पूरे ओपन पॉइंट्स लगाए जाते हैं, वहाँ पर लाके डंप किया जाता है। वहाँ से लेबर और टिप्पर गाड़ियाँ और रोशनी का इंतजाम रहता है बल्दिया की तरफ से। उस ताल्लुक से आज कमिश्नर बल्दिया से मिला गया और उन्होंने कहा कि हर साल की तरह इस साल भी हम बल्दिया की तरफ से पूरे 3 दिन तक, ईद के 3 दिन तक हम ये इंतजाम करेंगे। अल्हम्दुलिल्लाह सदर मोहतरम नकीब मिल्लत अलहाज बैरिस्टर असदुद्दीन ओवैसी साहब का मैं इस मौके के ऊपर शुक्रिया भी अदा करना चाहता हूँ। साहब ने नुमाइंदगी करके जो ये कामों को मंजूर करवाए है बकरीद के मौके के ऊपर। शहर के BN रेड्डी नगर के करीब वाक़ टीचर्स कॉलोनी में एक दिल दहला देने वाला वाक़या पेश आया, जहाँ 10 आवारा कुत्तों के झुंड ने एक कमसिन लड़के पर हमला कर दिया। मुतासिरा लड़के की शिनाख्त अडूक के तौर पर की गई है, जो गर्मियों की तातीलात गुजारने के लिए सिद्दीपेट से अपने रिश्तेदारों के यहाँ आया था। इतलात के मुताबिक लड़का अपने घर के बाहर खेल रहा था कि अचानक आवारा कुत्तों के झुंड ने उस पर हमला कर दिया। इस लड़के को शदीद जख्मी हालत में एक खानगी दवाखाना मुंतकिल किया गया, जहाँ उसका इलाज किया जा रहा है। बताया जाता है कि हमले के दौरान बच्चे के सर की खाल तक उखड़ गई। मुकामी अफराद ने शदीद बरहमी का इजहार करते हुए कहा कि इलाके में आवारा कुत्तों का मसला अरसे दराज से बरकरार है, लेकिन मुताल्लिक़ हुकाम इस जानिब तवज्जो नहीं दे रहे हैं। रामचंद्र नगर इलाके में बरक़ी के तार पिघलने से पैदा होने वाली बरक़ी खलल की इत्तला मिलते ही मजलिस के रुकन असम्बली जाफर हुसैन मेराज पहुँच गए। उन्होंने बरक़ी अहदेदारों के साथ तालमेल कायम करते हुए फौरी तौर पर केबल की तब्दीली का काम शुरू करवाया। चिला मुबारक के करीब बार बार शॉर्ट सर्किट के मसले के मुस्तकिल हल के लिए मुकामी अफराद और बरक़ी हुक्काम के साथ तबादला ख्याल भी किया गया। ठीक है, ईदी बाजार रामचंद्रा नगर में अभी कुछ देर पहले इलेक्ट्रिक का जो केबल है वो मेल्ट होने की तरफ से एरिया की लाइट बंद थी। इमीडिएट मुझे कंप्लेंट जैसे आया, इंक्वायरी करा तो पता चला कि ये जो पोल है उसके बाजू में एक अल्हम्दुलिल्लाह एक छिल्ले मुबारक है, जिसका पाइप जो है वो काफ़ी हाइट में रहने की तरफ से वो जाके वहाँ पे वायरों को टच होकर शॉर्ट सर्किट हो रहा है। शॉर्ट सर्किट की तरफ से ये रेगुलर प्रॉब्लम आ रहा है। तो यहाँ के बस्ती के जितने जिम्मेदार हैं उनका कहना था कि भाई इसको ठीक करना। तो हमने यहाँ पे रिक्वेस्ट किया है, जो झंडे की हाइट है उसको थोड़ी से कम कर लेंगे तो आइंदा ये प्रॉब्लम सॉल्व हो जाएगा। मैं इसी के लिए कहना चाहता हूँ
अगर किसी वजह से अगर खुदा ना खास्ता आग अगर ज़्यादा लगी, आजू बाजू नुकसान भी हो सकता था, जिसके लिए मैं खुद स्पॉट पे इमीडिएट आया। आने के बाद जो केबल मेल्ट हुआ उसको इमीडिएट चेंज करवा रहा हूँ और इंशाल्लाह 10 मिनट के अंदर लाइट आ जाएंगे। नकीब मिल्लत और हबीब मिल्लत की खास निगरानी के अंदर मजलिस इत्तेहादुल मुस्लिमीन के जितने जिम्मेदार हैं, जैसा यहाँ के जिम्मेदार हमारे ताहिर साहब हैं जो भी मौजूद थे और दूसरे भी संतोष नगर डिवीज़न के तमाम जिम्मेदार मौजूद हैं, इंशाल्लाह थोड़ी देर में लाइट आ जाएंगे। बहुत बहुत शुक्रिया। सिकंदराबाद पुलिस ने चिलकलगुड़ा कत्ल केस मामले में 9 मुलजिमीन और एक नाबालिग लड़के को गिरफ्तार कर लिया। पुलिस के मुताबिक कत्ल की साजिश लड़की के खानदान वालों ने पहले ही से तैयार की थी। गिरफ्तार शुदगान में 2 अफराद के गांजा इस्तेमाल करने की भी तस्दीक हुई है। आज चिलकलगुड़ा पुलिस ने 10 लोगों को गिरफ्तार में लिया है। ये 7th मई रोज़ को जब मर्डर केस हुआ है, उस सिलसिले में 10 मेंबर्स को आज अरेस्ट किया है। आपको पता है कि 7th मई ऑलमोस्ट 9:30 PM के ये दुर्घटना हुई, जिसमें एक पर्सन अखिल यवन करके नाम का एक लड़के को मार दिया चाकू से। सो इमीडिएटली हम लोगों ने चिलकलगुड़ा PS में केस दर्ज किया, क्राइम नंबर 231/26 एंड इन्वेस्टिगेशन के लिए ऑलमोस्ट 5 टीम्स लगा दिया फील्ड में। सो अरेस्ट किए लोगों का नाम A1 अल्बोइना साई किरण, A2 राजम परमेश कुमार यादव, A3 राजम वंशी कृष्णा, A4 राजम मनीष, A5 सिरिगुरी राहुल, A6 कुचुला शिवा नंदन यादव, A7 राजा नरसिंह यादव, A8 राजम श्रीशैलम यादव, A9 राजम मल्लेश यादव और एक माइनर, एक जुवेनाइल बॉय भी है। सो ये मेन मोटिव है कि लड़के को मारने के लिए लड़के का और एक लड़की का रिलेशनशिप में थे। तो ये लड़की इन फैमिली को बिलोंग करती है, तो फैमिली को पसंद नहीं है कि ये लड़की लड़के के साथ घूम रही है। ऑलमोस्ट 2 साल से वो रिलेशनशिप में है। जब ये फैमिली को पता चला, वो लड़के को वार्निंग भी दिया कि नज़दीक मत आ जाए। उस टाइम उनके बीच में वो रिलेशनशिप भी स्टॉप हुआ, बट लगता है फिर से जारी हुआ। सो ये पता चलने के बाद 4 दिन पहले ये प्लान किया उन लोगों ने कि इस लड़के को मारना है। सो 7th इवनिंग वो सर्वेलेंस रख के पता करा कि लड़का अभी ये मेरी बावी एरिया में आया है दोस्त के घर। सो जब वो आया, इमीडिएटली वो लोग भी वहाँ फ्रेंड के घर आके वो बातचीत करते वक्त एक के ऊपर एक वो हाथापाई हुई एंड इमीडिएटली किसी एक अक्यूज के पास ये नाइफ लेकर उसका स्टैबिंग कर लिया एंड वहाँ से वो भाग गए। इमीडिएटली लड़के को भी हॉस्पिटल लेकर गए, बट ही वाज डिक्लेयर्ड डेड। सो जस्ट हम टीम्स फॉर्म करके आज 10 लोगों को पकड़ लिया। ये आपस में रिश्तेदार हैं या कोई ऐसी फ्रेंडशिप है जो इसमें ऑलमोस्ट 10 अक्यूज में काफ़ी लोग रिश्तेदार हैं। ओनली A5 राहुल। तमिलनाडु असेंबली में फ्लोर टेस्ट से एक दिन पहले गैर मुतवक्का मगर खुशगवार मंजर देखने को मिला, जब सियासी हरीफ होने के बावजूद DMK के कायद स्टालिन ने ऐवान की कार्रवाई के दौरान वज़ीर आला विजय के साथ अपने पुराने कॉलेज के दिनों की याद ताज़ा की। दोनों कायदीन कभी लोयला कॉलेज के साथी रहे, ताहम अब रियासती सियासत में एक दूसरे के सख्त हरीफ समझे जाते हैं। हाल ही में अपोजिशन लीडर मुकर्रर किए गए उदयनिधि स्टालिन ने ऐवान में कॉलेज के ज़माने का जिक्र करते हुए दोस्ताना अंदाज इख्तियार कर, जिस पर असेंबली में मुस्कुराहटों की लहर दौड़ गई। முதலமைச்சர் அவர்களும் இன்னைக்கு எதிர்க்கட்சி தலைவராக இருக்கிற நானும் ஒரே காலேஜில் படிச்ச ஓல்டு ஸ்டூடெண்ட், ஒரே காலேஜில் நாம படிச்சிருந்தாலும் அரசாங்கத்தை நடத்துறதுல திமுக தான் சீனியர் பேட்ச். அது உங்களுக்கு தெரியும். 1967 ஆட்சிக்கு வந்தது திமுக தான். நாங்க தான் சீனியர்ஸ். அந்த அடிப்படையில் எங்களுடைய நாலேஜையும் எக்ஸ்பீரியன்ஸையும் நாங்க ஷேர் பண்ணிக்க
ரெடியா இருக்கோம். அதை ஏத்துக்க நீங்களும் தயாராக இருங்க. ஏன்னா நமக்கு எப்பவுமே தமிழ்நாட்டு மாநிலத்துடைய நலன்தான் மிக மிக முக்கியம். Germantown Super Speciality Hospital National Award winner Dr. Mir Jawad Zar Khan, German trained senior orthopedic surgeon and director. Mahir doctors Dr. Wasif Azam और Dr. Bharvi Chunduri, senior cardiologist और दिगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं. रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल. वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर,